అమ్మ నమస్తే, మీ పేరమ్మా? మైనంపాటి సుబ్బలక్ష్మి అండి. ఏం చేస్తారమ్మా? అంటే ఐస్ ఓపెనండి ఇంట్లో. ఏం చెప్తారమ్మా మీ అనుభవం బట్టి? అసలు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? పక్కన చంద్రబాబు ఏమో ప్రజల్ని పట్టించుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసలు ముఖ్యంగా ఏం చెప్తారు మీరు దాని గురించి? చంద్రబాబు నాయుడే మన పరిపాలన బాగుందండి. మాకు మహిళలకు కానీ స్త్రీశక్తి పథకం కానీ గ్యాస్ బండ్ల పథకం కానీ మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు 3,000 ఇచ్చాను, 3,000 ఇస్తాను జగన్మోహన్ రెడ్డి. అంచెలంచెలు 250 చొప్పున సంవత్సరం పెంచుకుంటూ వచ్చిండు. ఈయన ఒక్క మాట మీదనే ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను అన్నాడు. మే నెల ఏప్రిల్ నుంచి ఇస్తాడు. 3 నెలలు కలిపి 4,000 ఇచ్చాడండి పెన్షన్. 4,000 ఇస్తాడు. 3 నెలలు కలిపి కూడా కూడా కలిపి 7,000 ఇచ్చాడు మా ముసలి వాళ్ళందరూ, మా వాళ్ళందరికీ. ఆయన పరిపాలన బాగుంది. అనుకున్న మాట ఖచ్చితంగా మాట్లాడతాడండి, అన్న మాట పని చేస్తాడు చంద్రబాబు నాయుడు. అందుకే మేము ఓటేసి గెలిపించుకున్నామండి అతన్ని. అంటే అమ్మా ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ 18 నెలల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ లేదా సంక్షేమ పథకాల విషయంలో డోర్ టు డోర్ ప్రతి టైంకి అనుకున్న టైంకి ఇచ్చే నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు మరి? అదంతా అబద్ధం అండి. ఫేక్ వాళ్ళందరూ ఫేక్ మాటలు మాట్లాడతారు. వైసీపీలు అనాల్సిందే, ప్రజలు అనరు, ఎవరు అనరండి. మేమందరం ప్రజలు కూడా ఎవరు అనము. వాళ్ళ వైసీపీలు చెప్పాల్సింది ఆ మాట. చంద్రబాబు నాయుడు మాట ఇస్తే మాట తప్పకుండా ఆ టయానికి చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు అభివృద్ధి పాటలో ఇలా అమరావతి ఉందంటే అంతకుముందు అమరావతిని అసలు అల్లకొల్లారం చేశారు. ఇలా అమరావతిని దారి తెచ్చాడు. పోలవరం అనే ఒక బాట తెచ్చాడు. అన్ని రకాల ప్రాజెక్టులు కానీ అమరావతి కానీ ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు కానీ ఏది ఒక్కటి అనుకున్న కాడికి ఏది మిస్ అవ్వదండి. మాకు ఆ లేడీస్ గ్యాస్ బండ్లు ఇచ్చాడు. శ్రీశక్తి పథకం అనే బస్సులు ఇలా ఫ్రీగా ఊరు వెళ్ళాలంటే 500 కావాలి, ఇలా ఫ్రీగా ఇల్లు వస్తున్నాం. అలాంటివన్నీ మాకు బాగా చేశాడండి, చంద్రబాబు నాయుడు చేశాడండి. అది అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 18 నెలల కన్నా గతంలో రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నానో, ఏదైతే మా నాన్నగారు చేసే తండ్రి బాటలు నడుస్తూ ఆయన చెప్పిన అన్నీ చేసుకుంటూ వచ్చారని చెప్పి అంటున్నారు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి గారు బాట నడవలేదండి. ఈడ అరాజకం అంతా అరాజకాలే. అన్నీ చెప్పారు. తల్లిని పక్కన పెట్టాడు, చెల్లిని పక్కన పెట్టాడు. తల్లి ఎలా తిరిగాడని మేము చూసేవాళ్ళం, రోజు టీవీలో చూసేవాళ్ళమని. ఇక్కడ కూడా వచ్చారండి చెల్లి. ఆయన చెల్లిని పక్కన పెట్టాడు, తల్లిని పక్కన పెట్టాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబం వాళ్ళకే ఇలువ ఇవ్వట్లేదు అతని. ఇంక బయట ప్రజలకు లేడీస్కి ఏమి ఇస్తారండి? అప్పచెల్లెలు అక్క చెల్లి అనే మాకు అందరికి కూడా ఏం హామీ ఇస్తాడు? సొంత అమ్మనే చెల్లెలనే గెంటేసిన మనిషి ఆయన. అలాంటి విలువిస్తాడా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడబడుసులు అంటే ఆడబడుసులాగా చూస్తున్నారండి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా గంజాయిని అరికట్టలేకపోతున్నారు చంద్రబాబు. గంజాయి వల్లే ఇదైపోతుంది. మా ప్రభుత్వంలో ఏం అసలు ఇలాంటిది ఏం లేదు, మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నాడు కదా. మరి ఆ గంజాయి అని అబద్ధం. గంజాయి అప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు లేదండి. మా ఏరియాలో ఇదివరకు గంజాయి తాగి రోడ్డు మీద పడేవాళ్ళు కుర్రోళ్ళందరూ. ఇప్పుడు అసలు ఎవరు గంజాయి బాటే లేదండి, గంజాయి వాసనే లేదండి. కుర్రోళ్ళు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి. నైట్ రోడ్డు మీద తిరగట్లేదు, రోడ్డు మీద తిరిగి మేము బయటకు రావాలంటే భయం వచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టించేసి ఎక్కడెక్కడ చేసి ఒకరు బయటకు వచ్చే ఇది లేదండి. గంజాయి కూడా ఏరియాలో ఇప్పుడు మాఫీ అయిందండి. ఇదివరకు ఉండి తాగి తిరిగోలండి. చంద్రబాబు నాయుడు వచ్చినాకే మాకు గంజాయి కుర్రోళ్ళే కనపట్ల, గంజాయి తాగిన వాళ్ళే కనపట్ల. గంజాయి లేదు, పాడు లేదండి. ఇప్పుడు అప్పుడే ఉండేదండి. అమ్మ మరి మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే చంద్రబాబు పీపీపీ విధానం ద్వారా మొత్తం మెడికల్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాడు. దానివల్ల ప్రజలందరూ సఫర్ అవుతారని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. దానికి కూడా ప్రైవేటీకరణ విషయంలో మేము చెప్పాం కాబట్టి ప్రజలందరూ ఆగిపోయారు, ప్రైవేటీకరణ చేయడానికి ఎవరు ముందుకు రాలేదని చెప్పి అంటున్నారమ్మా. ఏం చెప్తారు మీరు దాని గురించి? ప్రైవేటీకరణే కరెక్ట్ అండి. ఆయన ప్రైవేటీకరణ చేసినా అతను ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రభుత్వం చూసుకుంటాము, చూసుకోకుండా అయితే వదిలేయము, వాళ్ళ మీద అచ్చంగా వదిలేయము, ఇవ్వడానికి డెవలప్మెంట్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు కాబట్టి చేపిస్తాం. ప్రభుత్వం కూడా మేము అండగా ఉంటాం, ఏ తేడా వచ్చినా ఊరుకోము అని చెప్తున్నారు కదండి. వాళ్ళు కావాలని ఇది కావకుండా చేయటానికే మా ప్రజలకు న్యాయం జరగకుండా చేయటానికే ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ. అంటే అంబటి రాంబాబు, పేరు నాని కూడా మాట్లాడుతూ 2029 ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ విజయడంకా మోగిస్తుంది, అసలు మేము గెలిచాక ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఆల్రెడీ కుర్చీ పీకేసాము లేడీస్ అంతా. ఈసారి ఆ కుర్చీ వేసే అవకాశం కూడా ఇవ్వండి. ఆల్రెడీ కుర్చీ తీసి బోర్లు వేసేసాము, ఇంకా కూర్చోని అవకాశమే ఇవ్వండి. మహిళ ఇవ్వండి. ఆయన పరిపాలన మాకు నచ్చలేదండి. అరాజక పాలన, మహిళ అంటే గౌరవం లేదు. ఎక్కడ చూస్తే అక్కడ జనాలను కొడతాము, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళు ఇష్టరాజ్యం చేయటం. వైసీపీ అంటే భయపడేవాళ్ళం అండి. మేము వైసీపీ వాడు వస్తున్నాడంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ భయం లేదు. అమర్రాంబాబు పేరుననే అసలు వాళ్ళకి అసలు మాట్లాడే అర్హతే లేదండి.
తెలుగుదేశం పార్టీ మాట్లాడటానికి ఇలా అంటానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటానికి వాళ్ళకి అర్హతే లేదండి. వాళ్ళు ఒక ఫేక్ వాళ్ళండి. వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళ ఆచారంలో ఏమీ చేయలేరండి. అని ఈసారి కుర్చీ కూడా నిలబెట్టమని, కుర్చీ కూడా నిలబెట్టే అవకాశం కూడా ఇవ్వండి. కుర్చీ పడేసేసాం ఆల్రెడీ, అసలు అవకాశం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఏమవ్వడండి. అయితే చూడండి కావాలంటే ఇవాళ మాట్లాడిన మాట రేపు పొద్దున మాట్లాడతాం. అసలు అవ్వడండి. మేము జనాలందరూ ఎప్పుడు నిర్ణయం చేసుకున్నాం కూటమి ప్రభుత్వం ఉంటేనే పరిపాలన బాగుంటుంది. లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఉంటేనే, కూటమి ప్రభుత్వం ఉంటేనే జనాల్లో అభివృద్ధి కలుగుద్ది. ఇవాళ అభివృద్ధి బాట నడుస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి పడుతుంది. ఎక్కడ చూసిన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్టు కానీ, ఎలుగండ ప్రాజెక్టు కానీ, తర్వాత మన అమరావతి కానీ, ఏ చూసినా సరే అభివృద్ధిలో ఉన్నాయి. సంక్షేమం జరుగుతుంది మాకు అందరికీ. అమరావతి కూడా చంద్రబాబు దోచుకోవడానికే అమరావతి అంటున్నాడు కానీ అక్కడ డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. రోజుకి ఎన్నో వేల కోట్లు చంద్రబాబు అప్పు చేస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా అప్పులు ఏమీ జరగలేదని చెప్పి అంటున్నారమ్మా, ఏం చెప్తారు? మన ఈ మధ్య మేము వెళ్ళామండి, ఒంట్లో బాగాలేకపోతే సేమ్ రేలుపొండికి వెళ్ళామండి. అంతకుముందు ఒకసారి వెళ్ళి ఉన్నాము. అంతకుముందు అసలు ఏం లేదండి. ఇప్పుడు వెళ్తే ఎక్కడ చూసే పనులు జరుగుతానండి, యాగవంతం జరుగుతానండి. రోడ్లు పడ్డాయి, యాగవంతం ఎలగపొడిగా అన్ని పనులు అభివృద్ధి జరుగుతుంది. పనులు జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలం తీసింటే కొన్ని నెలల క్రితం వెళ్ళామండి. మా ఆయనకు ఒంట్లో పోతే సేమ్ రేలుపొండి ఇస్తా అంటే వెళ్ళామండి. బాగా జరుగుతుందండి. అంతకుముందు ఒకసారి ఏదో మీటింగ్కి వెళ్తే అసలు ఏం జరగదండి. ఇప్పుడు బాగానే జరుగుతుందండి. చూసామండి మొన్న, అంతకుముందు చూసాము, ఇప్పుడు చూసాము. ఇప్పుడు అభివృద్ధి అన్ని పనులు సాగిస్తున్నారండి, పనులు జరుగుతున్నాయండి, చూసాం. మరి 29లో ఎవరు గెలుస్తారమ్మా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపిస్తారు? వైసీపీలో సవాల్ చేస్తున్నారు, చంద్రబాబు గెలవడం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి వాళ్ళ సవాలు పక్కన పెట్టాలండి. మేము అందరం వాళ్ళు సవాల్ చేసినా మేము ఎవరు పట్టించుకోము. వేసేదే చంద్రబాబు ఓటు, గెలిపించుకునే చంద్రబాబు నాయుడు.